నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు రాష్ట్రంలో ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితలతో పాటు పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు స్వర్ణ దేవాలయంకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అనంతరం హైదరాబాద్ కు రాష్ట్రపతి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సాధించిన ప్రగతిని వివరిస్తూ సుమారు 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. అలాగే నీటి సంరక్షణలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా 1.20 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 4330 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు చెల్లించామన్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. Let me begin by placing on record my sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just 1 in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line departments. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Manyam district for achieving 100% clearance and 9 out of 9 works. These efforts reflect true ownership and a willingness to go the extra mile to ensure eagerly execution. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development agenda forward under the dynamic leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో క్రికెటర్ శ్రీ చరణిని కలిసిన మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు చెక్ ను అందజేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. డిగ్రీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడా శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, శాప్ ఎండి భరణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి సవిత కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి సందర్భంగా తిరుమలలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా చాలా మందితో మాట్లాడితే ప్రసాదం ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, మరి భోజనం వసతి ఎలా ఉంది అని అన్నప్పుడు చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, సర్వీస్ చాలా బాగుంది, టైమింగ్ ప్రకారం కల్పిస్తున్నారు. అందరూ భక్తాదులు కూడా తెలియజేశారు. వచ్చే వైకుంఠ ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు ఎంతమంది వచ్చి మరి దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సామాన్య పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 33 మందికి సీఎం సహాయ నిధి కింద అన్నమయ్య జిల్లా పీలేరులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3,54,142 రూపాయలు చెక్కులు అందించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ చూపడంలో తమ వంతు కృషి చేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ అవగాహన ర్యాలీలు కొనసాగుతున్నాయి. హెల్మెట్ వేసుకుందాం, ప్రాణాలను కాపాడుకుందామంటూ పిలుపునిస్తూ పోలీసులు హెల్మెట్ అవగాహన ర్యాలీలను నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీని పట్టణ వీధులు నిర్వహించారు. పోలీసులు హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా డీజీపీ, మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మా డీజీపీ సార్, మా ఎస్పీ సార్ ద్వారా, అలాగే కళాశాల సార్ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమం ఈ హెల్మెట్ ర్యాలీ అవగాహన సదస్సు, అవగాహన ర్యాలీ. హెల్మెట్ ధరించుకో, నీ యొక్క ప్రాణాన్ని రక్షించుకో, శిరస్త్రాన్ని ధరించుకో, నీ యొక్క ప్రాణాన్ని రక్షించుకో. నీ యొక్క ప్రాణమే కాకుండా నీ మీద నీ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన యొక్క ప్రాణం అనేది నిలబడుతుంది. ఎలాగంటే మన యొక్క ప్రాణం అంతా కూడా మెయిన్ మనకు తల మీద ఆధారపడి ఉంటుంది. తలకు గాయం, మనము చేయికి తగిలినా, కాలుకు తగిలినా ఏదో విధంగా మనం బ్రతకొచ్చు. కానీ అదే మనకు తలకు బలమైన గాయం తగలడం వల్ల ఖచ్చితంగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదాలలో మనం రక్షించుకోవడం కోసము మనకు శిరస్త్రాణం అంటే మన హెల్మెట్ అనేది ధరించడం అనేది చాలా ముఖ్యము. అది ధరించడం వల్ల మన అందరికీ కూడా ఉపయోగము. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ధరించి, హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను అలాగే వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాల్సిందిగా మనం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో మన యొక్క కాళహస్తి సభ్యుల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లతో అందరూ కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మీడియా మిత్రులకు, ప్రజలకు తెలియజేయడం కనుక ప్రతి ఒక్కరు కూడా ధరించి పోలీసులు సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఒకవేళ ధరించినట్లయితే దాని మీద మన ఎంబీ యాక్ట్ ప్రకారం 1,030 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసులు మేమందరం కూడా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ ధరించేసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా రోడ్డు జరిగేటటువంటి ప్రమాదాల్లో 2 వీలర్స్ ఎక్కువగా జరుగుతున్నది. ఇందులో మేజర్గా హెడ్ ఇంజురీ అయ్యి ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలను. లేని ఎడల పెట్రోల్ బంకులో కూడా మేము నోటీసులు జారీ చేసి సరఫరా చేయకుండా నిలిపేయడం జరుగుతుంది. అలాగే అక్కడే అలా కాదని పక్షంలో భారీ జరిమానాలు పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గరే ఉండేసేసి భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది. ఇంత కఠినమైనటువంటి చర్యలు ఏమి అంటే ముఖ్యంగా మీ ప్రాణము మా భద్రత, అలాగే
మీరు ప్రాణంగా మీరు ఎవరైతే ఉంటారో మీ కుటుంబం మీద కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు కూడా వాహనం తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా తగిన సూచనలు చేసి హెల్మెట్ ధరించేసేసి ప్రమాదరహిత రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రులు టీటీడీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. కేంద్రీయ ఔషధ గిడ్డంగి, రోగుల సహాయకుల వసతి సముదాయాన్ని ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే రోగులకు టీటీడీ తరపున నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. ప్రస్తుత కాలంలో మధుమేహం కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవటం వల్ల ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వలన BMI 30 కంటే ఎక్కువగా ఉన్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహ నివారణలో ఎలాంటి ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి భావన రైస్, తద్వారా వ్యాధిగ్రస్తులు క్రమంగా సంపూర్ణ ఉపశమనాన్ని పొందుతారు. ఇది మధుమేహ నివారణ కోసమే తయారు చేసిన రైస్. ఈ భావన రైస్ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా ఈ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భావన రైస్ చైర్మన్ సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భావన డయా బెస్ట్ రైస్ చైర్మన్ తో పాటు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డయాబెటిక్ రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి. ఈ క్యాంప్ ద్వారా, మెడికల్ క్యాంప్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, కొత్త పేషెంట్స్ ఎవరైతే అసలు మాకు షుగర్ ఉంది లేదు అని కనుక్కునే పేషెంట్స్ చాలామంది కొత్త పేషెంట్స్ని కనుక్కోవడం జరుగుతుంది మెడికల్ క్యాంప్ ద్వారాగా. ఒకటి, వాళ్ళ జీవనశైలిలో మార్పు రావాలి. ఇంకోటి, లో గ్లైసమిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ రైస్ మాత్రమే తినాలి. రైస్ కానీ లో GI ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇంకొకటి, ప్రతిరోజు 1 అవర్ మాత్రం వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకొకటి, మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి, ధైర్యం కోల్పోకుండా ఉండాలి. ఇది ఈ మెడికల్ క్యాంప్ ద్వారాగా మేము ప్రతి పేషెంట్కి కానీ, కొత్తగా వచ్చిన పేషెంట్స్కి కానీ వీళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన లెక్కల ప్రకారంగా ప్రతి 7 నిమిషాలకు ఒక డయాబెటిక్ పేషెంట్ చనిపోతున్నారు. డయాబెటిక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కన్ఫామ్గా ఇటువంటి లో GI ఫుడ్స్ తీసుకోవాలి. ఇంకొకటి, మానసికంగా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది కేవలం మన జీవన శైలిలో మార్పు మాత్రం ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కళ్ళు షుగర్ ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవట్లేదు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి డయాబెటిక్ పేషెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్గా లో GI రైస్. ఈ రైస్ తినటం వల్ల, ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన రైస్. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ ఇది. ఈ సీడ్లో ఎటువంటి కల్తీలు కానీ ఏమీ జరగకుండా జాగ్రత్తగా జనానికి అందించేది భావన రైస్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఈ రైస్ తినడం వల్ల 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వైట్ రైస్ తింటారు, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండటం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఇది ఈ క్యాంపు ద్వారాగా మేము తెలియజేయాలని చెప్పనని. అనంతపురం జిల్లా కంబదూరు పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ రవిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. పలు రికార్డులను పరిశీలించి కేసుల పురోగతి గురించి ఎస్ఐ లొకేషన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ రవిబాబు మీడియాతో మాట్లాడుతూ, వార్షిక తనిఖీల్లో భాగంగా కంబదూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశామన్నారు. మండలంలో పూర్తిగా క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు పోలీస్ శాఖ రాత్రింబగళ్లు పనిచేస్తుందని వెల్లడించారు. డీఎస్పీ వెంట ట్రైనీ ఎస్ఐ సుమన్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు కంబదూరు పోలీస్ స్టేషన్కు ప్రతి సంవత్సరం లాగే ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ క్రమంలో పోలీస్ స్టేషన్లోని ప్రతి రికార్డును కూడా వెరిఫై చేసి తగు సూచనలు సలహాలు ఇచ్చేందుకు, అలాగే ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, వచ్చే సంవత్సరానికి నిర్దేశించుకునేందుకోసం ఈ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే క్రైమ్ రేటు బాగా తక్కువగానే ఉంది. ఇంకా మేము కొన్ని హెడ్స్లో మేము ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. అది వచ్చేసి గ్యాంబ్లింగ్ మీద,
అలాగే ఈ కర్ణాటక లిక్కర్, ఐడి లిక్కర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది. వాటి మీద కూడా మేము తగు సూచనలు, సలహాలు ఇచ్చి ఫ్యూచర్లో ఇలాంటివి ఏమీ లేకుండా యాంటీ సోషల్ సీజన్స్ ఏమీ లేకుండా మేము చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి జాతీయ ఉపాధి హామీ పథకంగా మార్చడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రపంచ నాయకుడు, జాతిపిత అయినటువంటి గాంధీ పేరును మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ అహంకారం పరాకాష్ఠకు చేరిందని తులసిరెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మద్దతుగా వ్యవహరించడం దారుణమన్నారు. వెంటనే ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. భోగాలము దాపరించిన వాడు హితుల వాక్యము, అరుంధతిని, దీప నిర్వాణ గంధము వినడు, కనడు, మూర్ఖనుడు అని మిత్రలాభంలో పరవస్తు చిన్నయ్య సూచించాడు. ఆ విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వినాశకాలం దాపురించింది, భోగాలం దాపురించింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అందుకోసమే మోడీ ప్రభుత్వానికి విపరీతమైన బుద్ధులు పుట్టాయి. ఆ విపరీతమైన బుద్ధుల్లో భాగంగానే ఉపాధి హామీ పథకం, దాని పూర్తి పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించింది మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారికి అహంకారము పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది, నియంతృత్వ ధోరణి ప్రబలిపోయింది. లేకుండా పోతే మహాత్మా గాంధీ పేరు తీయడం ఏంటి? ఆయన జాతిపిత, ప్రపంచ నాయకుడు, సత్యము అహింస సత్యాగ్రహం అనేటి సార్వకాలీనం, సార్వజనీనం, సార్వప్రాంతీయం, అన్ని కాలాలకు అన్వయించినటువంటి మనిషి ఆయన. అటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తారా? ఎంత అహంకారం! ఈ ఆషామాషిగా ఉందా? మహాత్మా గాంధీ అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టినటువంటి వ్యక్తిని మహాత్మా గాంధీ. ఆయనతో పెట్టుకుంటారా మీరు? అందుకే మీకు వినాశకాలం దాపురించింది. ఉపాధి హామీ పథకం అనేది ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం ఇది. దీన్ని 2005లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి మా నేతృత్వంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2009లో ఎందుకంటే పూజ్య బాపూజీ గ్రామ స్వరాజ్యాన్ని గురించి ఆయన కలలు కన్నాడు కాబట్టి ఆయన పేరును ఈ యొక్క పథకానికి యాడ్ చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెట్టడం జరిగింది. 2009 నుంచి 2025 వరకు 16 సంవత్సరాల పాటు అదే పేరుతో కొనసాగుతా ఉంది. ఇది కాక కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించే విధంగా ఈ పథకం కొనసాగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రాలకు చాలా ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పల్లె ప్రజలకు ఉపాధి లభిస్తూ ఉంది. వలసలు నివారించబడ్డాయి. వేంపల్లిలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయని ఈవో హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు హరి ప్రవీణ్ నేతృత్వంలో ఆంజనేయ స్వామి వారికి, లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామికి సూర్యోదయానికి ముందే ప్రాతకాల ఆరాధన, సహస్రనామార్చన, ధూపదీప నైవేద్యం, నక్షత్రహారతి, కుంభహారతి, రథహారతి, శాత్తుమురై, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ వెంకటరమణ, భక్తులు పాల్గొన్నారు.
रोहन नागिरेड्डी नाम देवस्यां द्वितीय कुमारस्य तुषार नागिरेड्डी नाम देवस्यां यजमानस्याः द्वितीयं महानाम्याः గన్నవరం బీబీ గూడెం అండర్ పాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన దీపక్ టూపే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు హుండాయ్ కారు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ విఎస్ నాయుడు తెలిపారు. కారులో సుమారు 5,60,000 విలువ కలిగిన ఒక్కొక్క ప్యాకెట్ కేజీ చొప్పున మొత్తం 112 ప్యాకెట్లు గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగం గాని రవాణాలను గాని జిల్లాలో ఎక్కడా జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ 4 o'clock అట్లాగా బీబీగూడెం అండర్ పాస్ గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం మనం చూసి కొద్దిగా స్లో అవడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది 112 kgs అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 kilo ప్యాకెట్ కింద ప్యాక్ చేసి ఉంటాం గమనించాం. వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాము. దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను. ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడ నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలన్గిరికి పంపించడం, అక్కడ నుండి సర్టన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతేకాకుండా డిస్ట్రిక్ట్లో ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన గంజాయి పెడ్లర్ని ఇంటి దగ్గర గంజాయి ప్యాకెట్లు కట్టి విక్రయిస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక 2.2 kilos గంజాయి అక్కడ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్గా ఇంకెవరెవరికి అతను అమ్ముతున్నాడు, ఎవరెవరు అతని దగ్గర నుండి కొని స్మోక్ చేస్తున్నారు అన్నది గమనించి కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ కలిపి ఒక 5 members అక్కడ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీని ప్రతి కేసులో కూడా మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నారో ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేసింది ఎవరు, అంతేకాకుండా లోకల్గా ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో క్షుణ్ణంగా దానివల్ల ఏంటంటే జిల్లాలో ఈ గంజాయి వాడకం అనేది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మన ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి. సో దీంట్లో భాగంగా యాన్యువల్ క్రైమ్ రివ్యూలో ఫర్దర్ స్టాటిస్టిక్స్ కూడా మేము వెల్లడిస్తాం. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చిత్తూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో పరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన వివక్ష చూపుతూ
ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం జాతీయ ఉపాధి హామీ పథకం. అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ పథకంగా నామకరణం చేసి మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది. ఈ పథక ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి పేదవాడు పనికి పోయి కనీస వేతనం తీసుకొని తన కుటుంబాన్ని పోషించుకునే భాగంలో ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇదొక ప్రతి మహిళ, ప్రతి పేద కుటుంబం ఈరోజు పొదుపు మార్గంలో నడిచారు. ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి సంపాదించుకున్నారు, వారి కుటుంబాన్ని వారు పోషించుకున్నారు, వారి పిల్లలను చదివించుకున్నారు. అలాంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని ఈ మహాత్మా గాంధీ పేరునే తొలగించే దానికి వాళ్ళు పూనుకున్నారంటే వాళ్ళు మహాత్మా గాంధీ పైన వివక్ష చూపడం కాదా అనేసి సందర్భంగా తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలైన రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. నిరసనలు, ర్యాలీలు చేయడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ 1 తీసుకురావడం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ఆ జీవోను సిపిఐతో పాటు అప్పట్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన కూడా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ హయాంలో 108, 107 జీవోల ద్వారా వైద్య కళాశాల యాజమాన్య కోటా సీట్ల అమ్మకానికి అనుకూలంగా విధానాలు తీసుకొచ్చారని, ఆ సమయంలో టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో గత వైసీపీ ప్రభుత్వం పోయిన వింత పోకడలు, రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పద్ధతులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటన్నిటిని దెబ్బతీసి చివరికి నిరసనలు, ర్యాలీలు చేసేదానికి కూడా వీలైనట్టు జీవో నెంబర్ 1 తీసుకురావడం, వాటిని సిపిఐ పార్టీతో పాటు ఆనాడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో కీలకమైన టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా వ్యతిరేకించింది. ఆ రోజున వైద్య కళాశాలల్లో ఈ 108, 107 జీవోల ద్వారా యాజమాన్య కోటాల్లో సీట్లు అమ్ముకునేటువంటి దానికి ఇచ్చిన అనుకూలమైనటువంటి విధానాన్ని పదే ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకులు, అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు అధికారంలో ఉన్న కూటమి నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకేష్ గారు కానీ, వారు ఏదైతే ఎన్నికల ముందు ఈ విషయంలో చెప్పారో ఆ అంశాల మీద నిలబడతారా లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 17 వైద్య కళాశాలలు కానీ, అంత ముందున్న కాలేజీల్లో కానీ ఫీజులు, రాయితీలు, సీట్లు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి అమ్ముకుంటున్నారని చెప్పిన మాటని కట్టుబడి ఉన్నారా లేదా? ఇది ముఖ్యమంత్రి చెప్పాలి, లోకేష్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. వాళ్ళు సీట్లు అమ్మితే నేడు కాలేజీలో అమ్ముతున్నట్టుగా ఇవాళ ఈ బీపీఎల్ పేరుతోటి 10 కాలేజీలు ఇవ్వడం అనేది రానున్న కాలంలో పేద విద్యార్థులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకి, ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మన సీట్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.